వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ మన మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి గురించి మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపింది ఎవర్రా అంటే బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద బురద జల్లుతున్నారు అంటాడు. మరోవైపు సూపర్ స్వామి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రమాణం చేద్దాం వస్తారా అంటారు. ఇంకోవైపు కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము గనుక ఒకవేళ తిరుమల తిరుపతి ప్రసాదంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపి ఉంటే రక్తం కక్కుకొని చచ్చిపోతామంటాడు. సమాధానాలు చెప్పవలసింది మీరు కాదు, సమాధానాలు చెప్పవలసినటువంటి వ్యక్తి మాజీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి గారు. మీరు గూగుల్లోకి వెళ్ళి టీటీడీ ఈవో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని టైప్ చేయండి. అందులో రెండో పాయింట్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ అని ఉంది. ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ అంటే టీటీడీ ఈవో ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ లెవెల్ అండ్ ఎవ్రీ డెసిషన్ మేడ్. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి బాధ్యత ఈవోదే. ఇంత దుమారం లేసినప్పుడు మరి ఆ ఈవో వచ్చి తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇచ్చాడా? మీరు చూసారా? అసలు ధర్మారెడ్డి అనే అతను ఎక్కడున్నాడు? ఆయనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడా? ఎవరైనా దాచిపెట్టారా? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా? పక్క రాష్ట్రంలో ఉన్నాడా? పక్క దేశానికి వెళ్ళాడా? చెప్పే నాదుడే లేదు, అడిగే నాదుడే లేదు. 100 కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ విషయానికి సంబంధించినటువంటి సీక్రెట్ తెలిసిన ఏకైక వ్యక్తి ఈ ధర్మారెడ్డి. ఈ ధర్మారెడ్డి వచ్చి నోరు తెరిస్తే కానీ ఏం జరిగిందనే విషయము ఎవ్వరికి తెలియదు. అది పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డో, కరుణాకర్ రెడ్డో, సుబ్బారెడ్డో కాదు దీనికి రెస్పాన్సిబిలిటీ కానీ దీని మీద స్పందించవలసింది కానీ. స్పందించవలసిన వ్యక్తి ధర్మారెడ్డి. ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే కానీ ఇందులో దాగి ఉన్నటువంటి చీకటి కోణం బయటపడదు. అధికారంలో ఉన్నారు కదా అని అధికారులు, రాజకీయ నాయకులు చెప్పినట్లంతో ఆడితే మొన్నే చూసాం 3 ఐపీఎస్ అధికారులు ఏ విధంగా సస్పెండ్ అయ్యారు. ఇదే విషయాన్ని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. అక్కడ ఉద్యోగస్తులు నోరు తెరవాలి. అంత జరుగుతున్నప్పుడు ఉద్యోగస్తులు ఎవరికి భయపడి? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడా? కరుణాకర్ రెడ్డికి భయపడా? సుబ్బారెడ్డి గారికి భయపడా? ఎందుకు అప్పుడు నోరు తెరవలేదు? కనీసం ఇప్పుడైనా నోరు తెరవండి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడిగారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరో భారతి మేడమో వచ్చి అందులో లడ్డులో ఏదో కల్తీ చేశారని కాదు, కల్తీ చేసిన వ్యక్తులను వెనకేసుకొని రావద్దు అని. ఈ ప్రెస్ మీట్ అయిపోగానే ఇంత పొడుగు లెటర్ రాశాడు ప్రధానమంత్రికి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? అప్పటి ఈవోని, చైర్మన్ ని పిలిచి, బోర్డు మెంబర్ని పిలిచి అసలు ఏం జరిగిందో కనుక్కొని ప్రభుత్వానికి సహకరించండి, విచారణకు పిలిస్తే వెళ్ళండి, జరిగిన దాన్ని జరిగినట్టు పూసగుచ్చినట్టు చెప్పండి. మన గవర్నమెంట్ లో తప్పు జరగడానికి ఆస్కారమే లేదు అని కదా చెప్పాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు? నేను చీఫ్ జస్టిస్ కి లెటర్ రాస్తా, నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా అంటున్నాడే కానీ వెళ్ళి విచారణ ఎదుర్కోమని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఇంతకు ముందే విజిలెన్స్ వాళ్ళు పిలిస్తే సుబ్బారెడ్డి గారు వెళ్లకుండా కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడంట. ధర్మారెడ్డి గారు కనపడడం లేదు. కరుణాకర్ రెడ్డి గారేమో సెంటిమెంటల్ డైలాగులు రక్తం కక్కుకొని చచ్చిపోతారని చెప్తున్నాడు. ఫైనల్ గా చెప్పవచ్చేది ఏమిటంటే 100 కోట్ల హిందువుల మనోభావాలు ఇప్పుడు ధర్మారెడ్డి జోబీలో ఉంది. ధర్మారెడ్డిని పిలుచుకొని వచ్చి విచారణ చేస్తే కానీ నిజంగా అది ఒరిజినల్ నెయ్యే వాడారా, అందులో ఏమైనా కలిసిందా, ఎవరి దగ్గర కొన్నారు, ఎంతకు కొన్నారని ఒక ధర్మారెడ్డికి మాత్రమే తెలుసును. కాబట్టి మన నెటిజన్లు కూడా వేర్ ఈస్ ధర్మారెడ్డి అని మాత్రమే క్వశ్చన్ చేయండి. ధర్మారెడ్డి వచ్చి నోరు తెరిస్తే గాని మనకు ఏం జరిగిందో అసలు తెలియదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.